ఈ రోజు నాడు మీ తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు రాజకీయ అధికారాలు అనుభవిస్తున్నారంటే ఆ పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రెసిడెంట్లుగా పోటీ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అంబేద్కర్పై రాజ్యాంగం మీద కోపం, ద్వేషం పెంచుకుంటే అది మీకే నష్టం, అందరికీ ప్రమాదం. దేశమే సర్వనాశనం అవుతుంది, మరొక గాజాలా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని ఒక్కసారి నిజాయితీగా చదవండి లేదా తెలుసుకోండి. మీరు పరదేశీ మతమౌఢ్యంలో కొట్టుకుని చస్తున్నారే తప్ప నిజాన్ని గ్రహించటం లేదు. ఓసీ, బీసీ, ఓబీసీలు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే రాజకీయ అధికారాల భిక్ష పెట్టాడని మర్చిపోకండి. బీసీలకు ఆర్టికల్ 340 రాసిన తర్వాతే ఎస్సీలకు ఆర్టికల్ 341 రాశారు అంబేద్కర్ అని తెలుసుకోండి. తెలిసి కూడా నాటకాలు ఆడతారు ఎందుకు? కులాల రిజర్వేషన్లు కావవి. కుల వృత్తులు చేసుకునే వారికి రిజర్వేషన్ తొలగించాలంటాం. ఏమైపోతారు మీరు? కళ్ళు మూసుకుపోయి ఉన్న శూద్రజాతి ఒళ్ళు తెరవండి. ఎరవాడ జైలులో ఎంకే గాంధీ రిలే నిరాహార దీక్ష నాటకీయతనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీలకు చేసిన దేశద్రోహం 5 minutes వీడియో. నెక్స్ట్. ఊరక కూర్చుని పరదేశీ ఆర్యులుగా కాదు, చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడు.